ఒక అర లీటర్ పాలైతే తీసుకొని పాలైతే కాంచుకున్నాం. తర్వాత అయితే సేమియా తీసుకున్నాం. తర్వాత అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. సేమియా అయితే వేసుకుంటున్నాను. ఒక అర కప్ అయితే సేమియా తీసుకోండి. సేమియా అయితే తీసుకొని సేమియా అయితే వేయించుకుందాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. ఒక హాఫ్ లీటర్ అయితే పాలు అయితే పోసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్నాం. సేమియా ఒక 2 నిమిషాలు ఉంటే ఉడికిపోద్ది. ఒక అర లీటర్ పాలలోకి కస్టర్డ్ పౌడర్ అయితే వేసి కలుపుకున్నాం. కస్టర్డ్ పౌడర్ అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసేసి ఉండలు లేకుండా కలుపుకున్నాం. కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాం కదా, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. సేమియాలు అయితే ఉడికిపోయాయి. అయితే ఒక షుగర్ అయితే వేసుకుందాం. మనమైతే తగినంత షుగర్ అయితే వేసుకుంటున్నాం. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. నిమిషాలు అయితే అయిపోయింది. షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కస్టర్డ్ కలుపుకున్నాం కదా, ఆ పాలు అయితే వేసేసుకున్నాము. ఇదిగోండి, మనకైతే పాలైతే చిక్కబడిపోతున్నాయి. ఒక 2 నిమిషాలు నుండి మనమైతే స్టవ్ అయితే ఆపేసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే ఇది చల్లార్చుకొని ఒక గంట పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మన సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాం. తురిమి పెట్టుకున్న గోడంబి, తురిమి పెట్టుకున్న ఖర్జూరం, తురిమి పెట్టుకున్న బాదం పప్పు, తురిమి పెట్టుకున్న అరటిపండు, తొక్క తీసుకున్న దానిమ్మ, అలాగే
చేసి చూడండి. ఏ వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియో